సో సో రిజిస్టర్ అంటే ఏంటి? ఇట్ స్టోర్స్ ద బైనరీ ఇన్ఫర్మేషన్. అంటే కొన్ని గ్రూప్ ఆఫ్ బిట్స్‌ని స్టోర్ చేసుకుంటుందనమాట రిజిస్టర్ అనేది. అది 4 బిట్ కావచ్చు, 8 బిట్, 16 బిట్, 32 బిట్ ఇలా గ్రూప్ ఆఫ్ బిట్స్‌ని స్టోర్ చేసుకోవాలి రిజిస్టర్ అంటే. ఓకే. సో, మరి గ్రూప్ ఆఫ్ బిట్స్‌ని స్టోర్ చేసుకోవాలి అంటే, సో, రిజిస్టర్ కన్‌స్ట్రక్షన్ అనేది ఎలా ఉంటుంది? దట్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్ కనెక్టెడ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్. అవునా? అంటే ఏంటి ఇక్కడ ఫ్లిప్ ఫ్లాప్ అనేది సింగిల్ బిట్ ఇన్ఫర్మేషన్‌ని స్టోర్ చేసుకుంటుంది కదా! అలాంటి ఫ్లిప్ ఫ్లాప్స్‌ని గనక మనం ఇంటర్ కనెక్ట్ చేస్తే ఇట్ వర్కింగ్ యాస్ ఏ రిజిస్టర్. ఓకే. అంటే ఏమవుతుంది అప్పుడు మనము 4 ఫ్లిప్ ఫ్లాప్స్ గనక తీసుకున్నామనుకోండి, 4 ఫ్లిప్ ఫ్లాప్స్‌ని ఇంటర్ కనెక్ట్ చేశామనుకోండి. సో, 4 ఫ్లిప్ ఫ్లాప్స్ 4 బిట్ డేటాని స్టోర్ చేసుకుంటాయి. ఓకే. సో, అలా రిజిస్టర్ అంటే ఏంటి? ఇంటర్ కనెక్షన్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ కనెక్టెడ్ టుగెదర్ టు ఫార్మ్ ఏ రిజిస్టర్. సో, ఇదేంటి మనకి గ్రూప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్‌ని స్టోర్ చేసుకుంటుంది. ఓకే. సో, కొన్ని రిజిస్టర్స్ వచ్చేసరికి మనము ఓన్లీ స్టోరింగ్ కోసమే కాదు, షిఫ్టింగ్ ఆపరేషన్ కూడా మనం పెర్ఫార్మ్ చేయొచ్చు. సో, వాటిని మనం ఏమంటాము? షిఫ్ట్ రిజిస్టర్స్ అంటాము. షిఫ్ట్ రిజిస్టర్స్. సో, రిజిస్టర్స్‌లో మనము ఓన్లీ స్టోరింగ్ కోసం నార్మల్ బఫర్ రిజిస్టర్ డిస్కస్ చేశాము. నెక్స్ట్ షిఫ్ట్ రిజిస్టర్‌లో వచ్చేసరికి 4 టైప్స్ మనం డిస్కస్ చేశాము. సో, షిఫ్టింగ్ ఆపరేషన్ అంటే ఏంటి? మనము డేటా ఎంటర్ చేసే విధానాన్ని బట్టి, అలానే మనం ఎంటర్ చేసిన డేటా షిఫ్ట్ చేసే దాన్ని బట్టి మనము 4 టైప్స్‌గా క్లాసిఫై చేశాము. సీరియల్ ఇన్, సీరియల్ ఔట్, షిఫ్ట్ రిజిస్టర్. అంటే ఇన్‌పుట్ సీరియల్‌గా ఇస్తాము. అవుట్‌పుట్ సీరియల్‌గా తీసుకుంటాం. సీరియల్ ఇన్ అంటే ఏంటి? బిట్ బై బిట్ అప్లై చేస్తున్నామని అర్థము. సీరియల్ ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్ సీరియల్ అవుట్‌పుట్ అంటే మనకు అవుట్‌పుట్ ఎలా వస్తుంది? బిట్ బై బిట్ వస్తుందని అర్థం. ఓకే. షిఫ్ట్ రిజిస్టర్. సో, అంటే ఇట్ పెర్ఫార్మ్ షిఫ్ట్ రైట్ ఆపరేషన్. ఓకే. సో, అలానే సీరియల్ ఇన్, పారలెల్ ఔట్, షిఫ్ట్ రిజిస్టర్. మనం ఇచ్చే డేటా సీరియల్‌గా ఇస్తున్నాము. బట్ అవుట్‌పుట్ ఎలా తీసుకుంటున్నాము? పారలెల్‌గా తీసుకుంటున్నాము. అలానే పారలెల్ ఇన్, సీరియల్ ఔట్, షిఫ్ట్ రిజిస్టర్, పారలెల్ ఇన్, పారలెల్ ఔట్, షిఫ్ట్ రిజిస్టర్. సో, ఈ 4 టైప్స్ ఆఫ్ షిఫ్ట్ రిజిస్టర్స్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఓకే. సో, అవి కాకుండా ఇంకొక 2 ఉన్నాయి మనకి. ఒకటి బై డైరెక్షనల్ షిఫ్ట్ రిజిస్టర్ అండ్ ఇంకొకటొచ్చేసరికి యూనివర్సల్ షిఫ్ట్ రిజిస్టర్. ఓకే. సో, బై డైరెక్షనల్ షిఫ్ట్ రిజిస్టర్. బై డైరెక్షనల్ అంటున్నాము. ఇట్ పెర్ఫార్మ్స్ బోత్ లెఫ్ట్ షిఫ్ట్ అండ్ రైట్ షిఫ్ట్ ఆపరేషన్స్. ఓకే. సో, బై డైరెక్షనల్ షిఫ్ట్ రిజిస్టర్ అంటే మనకి ఏం పెర్ఫార్మ్ అవ్వాలి? లెఫ్ట్ షిఫ్ట్ పెర్ఫార్మ్ అవ్వాలి. రైట్ షిఫ్ట్ పెర్ఫార్మ్ అవ్వాలి. ఓకే. అండ్ మనము షిఫ్ట్ రైట్ ఆర్ షిఫ్ట్ లెఫ్ట్ ఆపరేషన్ కనుక మెన్షన్ చేస్తే, సో, కంపల్సరీగా మనం ఇక్కడ డేటా ఎలా ఇవ్వాలి? సీరియల్ డేటా ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి మనము? సీరియల్ డేటా ఇవ్వాలి. ఓకే. సో, ఇక్కడ చూడండి ఇక్కడ 4 బిట్ బై డైరెక్షనల్ షిఫ్ట్ రిజిస్టర్ గురించి చెప్పుకున్నాము. బై డైరెక్షనల్ అంటే బోత్ లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్ ఆపరేషన్‌ని పెర్ఫార్మ్ చేయాలి. ఓకే. కాబట్టి ఇక్కడ ఒక కంట్రోల్ లైన్ తీసుకుంటాం. కంట్రోల్ లైన్. కంట్రోల్ లైన్ ఏమని తీసుకున్నాము అంటే రైట్, లెఫ్ట్ బార్. ఇది కంట్రోల్ లైన్. రైట్, లెఫ్ట్ బార్. ఓకే. సో, ఇక్కడ చూడండి కింద ఒకటి నార్మల్ లైన్ ఉంది. ఈ కింద రెడ్ కలర్‌తో ఏదైతే డ్రా చేశానో, దిస్ లైన్ రెడ్ కలర్‌తో ఏదైతే డ్రా చేస్తున్నానో, ఆ లైన్ రైట్ షిఫ్ట్ ఆపరేషన్‌ని పెర్ఫార్మ్ చేస్తుంది. ఓకే. అలానే నెక్స్ట్ లెఫ్ట్ షిఫ్ట్. లెఫ్ట్ షిఫ్ట్ అంటే ఇక్కడ చూడండి. ఇన్వర్టర్ తర్వాత అవుట్‌పుట్‌లో ఏదైతే గ్రీన్ కలర్‌లో మెన్షన్ చేస్తున్నామో, సో, ఆ లైను ఏ ఆపరేషన్‌ని పెర్ఫార్మ్ చేస్తుంది? లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేషన్‌ని పెర్ఫార్మ్ చేస్తుంది. ఓకే. సో, ఇక్కడ చూడండి. అందుకనే రైట్, లెఫ్ట్ బార్ అని మెన్షన్ చేసాం. రైట్, లెఫ్ట్ బార్. రైట్, లెఫ్ట్ బార్ అంటే రైట్ అంటేనేమో నార్మల్ లైను. ఇన్వర్టర్ తర్వాత వచ్చేదేమో లెఫ్ట్ బార్ లైన్. ఓకే. సో, ఇప్పుడు చూడండి రైట్ షిఫ్ట్ ఆపరేషన్ పెర్ఫార్మ్ అవ్వాలి అంటే ఇక్కడ ఇన్‌పుట్ ఇవ్వాలి. D1 దగ్గర ఇన్‌పుట్ ఇవ్వాలి. రైట్ షిఫ్ట్ అంటే ఇలా పెర్ఫార్మ్ అవ్వాలి మనకి. ఓకే. సో, ఇప్పుడు చూడండి D1 దగ్గర ఇన్‌పుట్ అప్లై అవ్వాలి. Q1లో ఉన్న డేటా D2లోకి రావాలి. అలానే Q2లో ఉన్న డేటా D3లోకి రావాలి. Q3లో ఉన్న డేటా D4లోకి రావాలి. అంటే సీరియల్‌గా ఇన్‌పుట్ ఇలా ఇస్తే ఇక్కడ మనకి ఏం ఆపరేషన్ పెర్ఫార్మ్ అవ్వాలి? Q1 నుంచి D2కి, Q2 నుంచి D3కి, అలానే Q3 నుంచి D4కి. ఏ ఆపరేషను? రైట్ షిఫ్ట్ ఆపరేషన్. ఏ ఆపరేషన్ అది? రైట్ షిఫ్ట్ ఆపరేషన్. ఓకే.
సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇన్పుట్ డి ఇన్ అనే లైన్ ఒకటి తీసుకున్నాం. అంటే ఏంటి, ఇది ఇన్పుట్ లైన్. వాట్ ఎవర్ ద డేటా వి వాంట్ టు ఎంటర్, ఇట్ మే బి 0 ఆర్ 1, అది ఇక్కడి నుంచి ఇస్తామన్నమాట. ఈ లైన్ ఏదైతే ఉంటుందో ఆ లైన్ ఇన్పుట్ లైన్. సో ఫస్ట్ డేటాని మనం సీరియల్గా ఇవ్వాలి కదా, డేటా అనేది D1లోకి లోడ్ చేయాలి కదా. ఓకే, ఇక్కడ లోడ్ చేస్తే, ఇక్కడ గనక లోడ్ చేస్తే ఏ ఆపరేషన్ పర్ఫామ్ అవ్వాలి మనకి, ఇలా పర్ఫామ్ అవ్వాలి, రైట్ షిఫ్ట్ ఆపరేషన్ పర్ఫామ్ అవ్వాలి. ఓకే, సో కాబట్టి రైట్ అనే లైన్ ఏదైతే ఉంటుందో, కింద రైట్ ఆర్ లెఫ్ట్ బార్ అని మెన్షన్ చేశాం కదా, రైట్ అనే లైన్ ఏదైతే ఉంటుందో దాని నుంచి అండ్ గేట్ కి ఇస్తామన్నమాట. దాని నుంచి దేనికి ఇస్తాము, అండ్ గేట్ కి ఇస్తాము. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఒక లైన్ వచ్చేసి ఇన్పుట్ కి కనెక్ట్ అయి ఉంది అండ్ ఇంకో లైన్ వచ్చేసరికి రైట్ కి కనెక్ట్ అయింది. ఇఫ్ యూ వాంట్ టు పెర్ఫార్మ్ రైట్ షిఫ్ట్ ఆపరేషన్, సో ఈ కంట్రోల్ ఇన్పుట్ ఎలా ఉండాలి మనకి, 1 ఉండాలి. 1 ఉన్నప్పుడు ఈ కింద లైన్ 1 అవుతుంది, ఇన్వర్టర్ దగ్గర 0 అవుతుంది, కాబట్టి లెఫ్ట్ షిఫ్ట్ ఎనేబుల్ అవ్వదు, ఓన్లీ రైట్ షిఫ్ట్ మాత్రమే ఎనేబుల్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు డేటాని సీరియల్గా ఇస్తున్నాము. ఓకే, ఇది డిజేబుల్ అయింది కాబట్టి ఇక్కడ ఇదేంటి 0, అంటే G5 G6 G7 G8 అనేవి 0 అన్నమాట. ఎందుకు, దీస్ గేట్స్ ఆర్ కనెక్టెడ్ టు ఇన్వర్టర్. ఇన్వర్టర్ ఇక్కడ ఈ కంట్రోల్ ఇన్పుట్ 1 ఇచ్చాను కాబట్టి కింద లైన్ యాక్టివేట్ అవుతుంది, ఇన్వర్టర్ అవుట్పుట్ ఏమవుతుంది 0 అవుతుంది. 0తో ఏది మల్టిప్లై చేసినా 0నే కదా ఇక్కడ, ఎస్ 0. ఇప్పుడు మనకి ఎనేబుల్ అయ్యింది ఏంటి, టు పర్ఫార్మ్ రైట్ షిఫ్ట్ ఆపరేషన్ G1 G2 G3 G4 ఎనేబుల్ అవుతాయి. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు డిఇన్ అనే డేటా ఇస్తున్నాం, ఇక్కడ డిఇన్ ఇంటూ 1 ఏమవుతుంది మనకి, డిఇన్నే అవుతుంది. అంటే ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది, డిఇన్ అనే డేటా. సో ఇక్కడ ఆర్ ఆపరేషన్ డిఇన్ ప్లస్ 0, వాట్ ఈస్ ద డేటా ఎంటర్ ఇంటూ D1, డిఇన్. ఏ డేటా ఎంటర్ అవుతుంది, డిఇన్ అనే డేటా ఎంటర్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ క్లాక్ పల్స్ అప్లై అవ్వగానే ఈ డిఇన్ డేటా ఇక్కడ అవుట్పుట్ లోకి వస్తుంది అనమాట. ఓకే, మళ్ళీ సెకండ్ క్లాక్ పల్స్కి ఏమవుతుంది, డిఇన్ ఇక్కడికి వెళ్తుంది అండ్ ఇక్కడున్న డేటా ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చి మళ్ళీ ఏమవుతుంది, ఇలా రైట్ షిఫ్ట్ అవుతూ ఉంటుంది, మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఓకే, అండ్ మళ్ళీ ఇక్కడికి వస్తుంది డిఇన్ అనే డేటా, మళ్ళీ ఇక్కడికి వస్తుంది డిఇన్ అనే డేటా, అండ్ అవుట్పుట్లో ఫైనల్గా ఇక్కడ డిఇన్ వస్తుంది. ఇక్కడ చూడండి, మనం ఏదైతే డేటా ఎంటర్ చేస్తున్నామో, ఓకే, సో టు పర్ఫార్మ్ రైట్ షిఫ్ట్ ఆపరేషన్ ఈ కంట్రోల్ ఇన్పుట్ కంపల్సరీగా 1 ఉండాలి. ఇది కనుక 1 అయినప్పుడు G1 G2 G3 G4 ఎనేబుల్ అవుతాయి. ఇవి కనుక ఎనేబుల్ అయితే ఈ సర్క్యూట్ ఏ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తుంది, రైట్ షిఫ్ట్ ఆపరేషన్ని పెర్ఫామ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేషన్ పెర్ఫామ్ అవ్వాలి, లెఫ్ట్ షిఫ్ట్. ఓకే, సో ఇక్కడ చూడండి, లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేషన్ పెర్ఫామ్ అవ్వాలి అంటే ఇప్పుడు ఈ కంట్రోల్ ఇన్పుట్ని నేను దేనికి సెట్ చేయాలి, 0కి సెట్ చేయాలి. 0కి సెట్ చేస్తే కంట్రోల్ ఇన్పుట్ని కనుక మనం 0కి సెట్ చేస్తే, ఇప్పుడు చూడండి కంట్రోల్ ఇన్పుట్ 0కి సెట్ చేసాము, 0కి సెట్ చేస్తే ఈ పై లైన్ ఏమవుతుంది, 1 అవుతుంది. ఏ లైన్ 1 అవుతుంది, ఈ లైన్ 1 అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, లెఫ్ట్ ఆపరేషన్ పెర్ఫామ్ అవ్వాలి అంటే లెఫ్ట్ షిఫ్ట్ పెర్ఫామ్ అవ్వాలి. ఏం పెర్ఫామ్ అవ్వాలి, లెఫ్ట్ షిఫ్ట్. లెఫ్ట్ షిఫ్ట్ అంటే ఇలానే కదా, అంటే Q4లో నుంచి Q3, Q3 నుంచి Q2, Q2 నుంచి Q4, ఇలా లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేషన్ పెర్ఫామ్ అవ్వాలి. పెర్ఫామ్ అవ్వాలి అంటే ఇన్పుట్ ఎక్కడి నుంచి ఇవ్వాలి, ఫస్ట్ ఇక్కడ ఏదైతే లాస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ ఉంటుందో D4 అక్కడి నుంచి ఇవ్వాలి ఇన్పుట్. సో ఇప్పుడు చూడండి, ఈ లైన్ 1 అయింది, ఈ లైన్ 1 అయింది కాబట్టి ఈ లైన్ 1 ఎల్లో కలర్తో డ్రా చేసాం కదా, ఈ లైన్ 1, ఈ లైన్ ఎక్కడ కనెక్ట్ అయ్యింది, G5కి కనెక్ట్ అయ్యింది. అండ్ అదర్ ఇన్పుట్ ఏంటి మనకి ఇక్కడ, డిఇన్. అదర్ ఇన్పుట్ ఏంటి ఇక్కడ మనకి, డిఇన్. ఓకే, సో ఇంకొక లైన్ 0 కాబట్టి ఇక్కడ చూడండి, కింద లైన్ 0 కాబట్టి ఈ G4 G3 G2 G1 ఇవన్నీ ఏమవుతాయి మనకి, డిజేబుల్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు ఈ డిఇన్ ఇక్కడ అప్లై అవుతుంది, ఇక్కడ నుంచి ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది డిఇన్. అవునా, ఇప్పుడు ఇది 0 కదా, డిఇన్ ప్లస్ 0 అంటే ఇక్కడ డిఇన్ వస్తుంది. డిఇన్ ఇక్కడ అప్లై అయింది అంటే అవుట్పుట్లో వస్తుంది కదా, ఇదేమో ఇన్పుట్ ఇదేమో అవుట్పుట్. ఈ అవుట్పుట్ మళ్ళీ నెక్స్ట్ స్టేజ్కి కనెక్ట్ అవ్వాలి ఇన్పుట్గా. డేటా లెఫ్ట్ షిఫ్ట్ అవ్వాలి అంటే Q4 నుంచి D3కి వెళ్ళాలి, D3 నుంచి Q3కి వస్తుంది, మళ్ళీ Q3 D2కి కనెక్ట్ అవ్వాలి, అలా Q2లోకి వస్తుంది, Q2 నుంచి మళ్ళీ D1కి కనెక్ట్ అవ్వాలి, ఇలా కనెక్ట్ అవ్వాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు డిఇన్ వచ్చింది, ఈ డిఇన్ ఎక్కడ కనెక్ట్ అవుతుంది, G7కి.
ఓకే, డేటా లెఫ్ట్ షిఫ్ట్ అండ్ ఇక్కడ ఒక ఇన్పుట్ ఏంటి 1. ఓకే, సో ఇక్కడ ఏమొస్తుంది ఇప్పుడు డీన్ వస్తుంది. ఈ డీన్ మళ్ళీ ఇక్కడ అవుట్పుట్లోకి వస్తుంది. ఈ అవుట్పుట్ మళ్ళీ నెక్స్ట్ స్టేజ్కి ఇన్పుట్ అవుతుంది. నెక్స్ట్ స్టేజ్ అంటే D2కి కనెక్ట్ అవుతుంది, అంటే ఇక్కడ G6. ఓకే, మళ్ళీ ఇక్కడ వచ్చిన అవుట్పుట్ మళ్ళీ ఇక్కడ D1కి కనెక్ట్ అవుతుంది. సో ఇది షిఫ్ట్ లెఫ్ట్ ఆపరేషన్. ఓకే, సో ఇక్కడ చూడండి కంట్రోల్ ఇన్పుట్ మనం ఏదైతే తీసుకుంటామో అది కనుక 1 అయితే రైట్ షిఫ్ట్ ఆపరేషన్ పెర్ఫామ్ అవుతుంది. అది కనుక 0 అయితే లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేషన్ పెర్ఫామ్ అవుతుంది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే మీకు డిఫరెన్స్ కోసం నేను ఈ డయాగ్రామ్లో ఈ లైన్స్ని టిక్ చేశాను. ఈ టిక్ చేసిన లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేషన్ని పెర్ఫామ్ చేస్తాయి. అబ్జర్వ్ చేయండి, ఈ అవుట్పుట్ ఇక్కడ ఇన్పుట్గా కనెక్ట్ అయ్యి ఉంది. మళ్ళీ ఈ అవుట్పుట్ ఇక్కడ ఇన్పుట్గా కనెక్ట్ అయ్యి ఉంది. మళ్ళీ ఈ అవుట్పుట్ ఇక్కడ ఇన్పుట్గా కనెక్ట్ అయ్యి ఉంది. ఓకే, సో అంటే ఈ హైలైట్ చేసిన లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి షిఫ్ట్ లెఫ్ట్ ఆపరేషన్ని పెర్ఫామ్ చేస్తాయి. ఓకే, సో మనకి కంట్రోల్ ఇన్పుట్ కనుక 1 అయితే రైట్ షిఫ్ట్ ఆపరేషన్, కంట్రోల్ ఇన్పుట్ కనుక 0 అయితే లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేషన్. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది బైడైరెక్షనల్ షిఫ్ట్ రిజిస్టర్. ఇట్ పర్ఫార్మ్స్ బోత్ రైట్ షిఫ్ట్ అండ్ లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేషన్స్. ఓకే, అండ్ నెక్స్ట్ యూనివర్సల్ షిఫ్ట్ రిజిస్టర్. యూనివర్సల్ షిఫ్ట్ రిజిస్టర్. సో ఇది యూనివర్సల్ షిఫ్ట్ రిజిస్టర్ డయాగ్రామ్. సో ఇది కొంచెం మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఈ యూనివర్సల్ షిఫ్ట్ రిజిస్టర్లో ఏంటి అంటే మనకి మనం సీరియల్ డేటా ఇస్తాము, సీరియల్ అవుట్పుట్ వస్తుంది, ప్యారలల్ డేటా ఇస్తాము, ప్యారలల్ అవుట్పుట్ వస్తుంది, అలానే షిఫ్ట్ రైట్ ఆపరేషన్ పెర్ఫామ్ అవుతుంది, అలానే షిఫ్ట్ లెఫ్ట్ ఆపరేషన్ కూడా పెర్ఫామ్ అవుతుంది. ఓకే, అంటే అన్ని ఆపరేషన్స్ ఈ యూనివర్సల్ షిఫ్ట్ రిజిస్టర్లో మనం పెర్ఫామ్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఇక్కడ ఏం చేసాము, మల్టీప్లెక్సర్స్ తీసుకున్నాము. ఓకే, ఇది 4-bit యూనివర్సల్ షిఫ్ట్ రిజిస్టర్ కాబట్టి 4 ఫ్లిప్ ఫ్లాప్స్ కంపల్సరీగా కావాలి. అలాంగ్ విత్ ఫ్లిప్ ఫ్లాప్స్ మనకి మల్టీప్లెక్సర్ కూడా కావాలి. సో ఇక్కడ మల్టీప్లెక్సర్ సైజ్ వచ్చేసరికి 4-to-1 మల్టీప్లెక్సర్. 4-to-1 మల్టీప్లెక్సర్. సో మనకి మల్టీప్లెక్సర్ ఆపరేషన్ గుర్తుంది కదా, సెలెక్ట్ ఇన్పుట్స్ ఏవైతే ఇస్తామో దాని మీద డిపెండ్ అయ్యి మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 4-to-1 మల్టీప్లెక్సర్ అనుకోండి, ఎన్ని ఇన్పుట్స్ ఉంటాయి, 4 ఇన్పుట్స్ ఉంటాయి. సో ఆ 4 ఇన్పుట్స్ని ఇలా తీసుకుందాం, 0, 1, 2, 3, 4 ఇన్పుట్స్ అండ్ ఓన్లీ 1 అవుట్పుట్ ఉంటుంది. అండ్ హౌ మెనీ సెలెక్ట్ లైన్స్ వీ హ్యావ్, 2 సెలెక్ట్ లైన్స్. ఎన్ని సెలెక్ట్ లైన్స్ ఉంటాయి, 2 సెలెక్ట్ లైన్స్. వీటిని S0, S1గా తీసుకుందాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇవి 0, 0 ఇస్తే 0 సెలెక్ట్ అవుతుంది, 0, 1 ఇస్తే 1 సెలెక్ట్ అవుతుంది, 1, 0 ఇస్తే 2 సెలెక్ట్ అవుతుంది, 1, 1 ఇస్తే 3 సెలెక్ట్ అవుతుంది. అంటే మనము ఈ సెలెక్ట్ ఇన్పుట్ ఏదైతే కండిషన్ ఇస్తున్నామో దాని మీద డిపెండ్ అయ్యి ఈ ఇన్పుట్ ఈ అవుట్పుట్లో సెలెక్ట్ అవుతుంది. సో అది మల్టీప్లెక్సర్. ఓకే, సో ఇక్కడ మనం 4-to-1 మల్టీప్లెక్సర్స్ 4 తీసుకున్నాము. సో సెలెక్ట్ లైన్స్ అనేవి కామన్ అనమాట అన్నిటికీ. అండ్ హౌ మెనీ ఇన్పుట్స్ ఫర్ ఈచ్ మల్టీప్లెక్సర్, 4 ఇన్పుట్స్, 0, 1, 2, 3, 0, 1, 2, 3, 0, 1, 2, 3, 0, 1, 2, 3. ఓకే, అండ్ నెక్స్ట్ ఫ్లిప్ ఫ్లాప్స్ తీసుకున్నాం, 4D ఫ్లిప్ ఫ్లాప్స్. 4D ఫ్లిప్ ఫ్లాప్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే D ఫ్లిప్ ఫ్లాప్ అంటే ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ఇన్పుట్ మల్టీప్లెక్సర్ అవుట్పుట్కి కనెక్ట్ అవుతుంది. సో చూడండి, ఇది ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ఇన్పుట్ మల్టీప్లెక్సర్ యొక్క అవుట్పుట్కి కనెక్ట్ అయ్యింది. ఓకే, సో ఫ్లిప్ ఫ్లాప్ అంటే క్లాక్ కంపల్సరీ కదా. సో ఆల్ ఫ్లిప్ ఫ్లాప్స్ ఆర్ క్లాక్డ్ సైమల్టేనియస్లీ. అన్ని ఫ్లిప్ ఫ్లాప్స్కి కామన్ క్లాక్ అప్లై చేసాం, ఇది క్లాక్.
ఓకే. అండ్ ఫ్లిప్ ఫ్లాప్స్‌కి మనకి అసింక్రోనస్ ఇన్‌పుట్స్ కూడా ఉంటాయి కదా! ప్రీసెట్ క్లియర్ బార్ అని చెప్పి, ఇక్కడ ఒక క్లియర్ బార్ అనే అసింక్రోనస్ ఇన్‌పుట్ తీసుకున్నాము. క్లియర్ బార్. ఎందుకంటే ఈ ఫ్లిప్ ఫ్లాప్స్‌లో మనకి ప్రీవియస్‌గా ఏ డేటా ఉంటదో తెలీదు. కాబట్టి వాటన్నిటిని మనము ఇనీషియల్‌గా రీసెట్ చేయాలి. 0కి రీసెట్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే, మనకి ఎప్పుడైతే క్లియర్ చేయాల్సొస్తుందో అప్పుడు మనం ఈ క్లియర్ బటన్ గనక ప్రెస్ చేస్తే వీటిల్లో ఉన్న డేటా అంతా ఏమవుతుంది? 0 అవుతుందనమాట. ఓకే. సో, క్లియర్ అనే అసింక్రోనస్ ఇన్‌పుట్ కూడా తీసుకున్నాము కామన్‌గా. అండ్ నెక్స్ట్ ఈచ్ ఫ్లిప్ ఫ్లాప్‌కి అవుట్‌పుట్ ఉంటుంది కదా! అవుట్‌పుట్ ఏ3, ఏ2, ఏ1, ఏ0. ఏ1, ఏ0. ఓకే. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ S1, S0 సెలెక్ట్ ఇన్‌పుట్స్ S1, S0. ఇప్పుడు 0, 0 ఇచ్చాం. 0, 0 ఇస్తే ఏ లైన్ సెలెక్ట్ అవుతుంది మనకి? 0 అనే లైన్ సెలెక్ట్ అవుతుంది. ఏ లైన్ సెలెక్ట్ అవుతుంది? 0 అనే లైన్ సెలెక్ట్ అవుతుంది. 0, 0 ఇస్తే ఏ లైన్ సెలెక్ట్ అవుతుంది? 0 అనే లైన్ సెలెక్ట్ అవుతుంది. ఓకే. సో, ఇప్పుడు ఈ 0 అనే లైన్ సెలెక్ట్ అయింది. ఓకే. ఇప్పుడు దీంట్లో ఉన్న డేటా ఇక్కడ అవుట్‌పుట్‌లో అపియర్ అవుతుంది. 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 ఈ అపియర్ అయింది మళ్ళీ ఈ ఫ్లిప్ ఫ్లాప్‌కి అప్లై అవుతుంది కదా! ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 0 ఉంటే 0 వస్తది. 1 ఉంటే 1 వస్తుంది. మళ్ళీ ఈ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క అవుట్‌పుట్ మళ్ళీ ఏం కనెక్ట్ అయింది? దేనికి కనెక్ట్ అయ్యింది? ఇన్‌పుట్‌కే కనెక్ట్ అయ్యింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఫ్లిప్ ఫ్లాప్ యొక్క అవుట్‌పుట్ మళ్ళీ దేనికి కనెక్ట్ అయ్యింది? ఇన్‌పుట్‌కి కనెక్ట్ అయ్యింది. ఫ్లిప్ ఫ్లాప్ యొక్క అవుట్‌పుట్ దేనికి కనెక్ట్ అయ్యింది? ఇన్‌పుట్‌కి కనెక్ట్ అయ్యింది. ఫ్లిప్ ఫ్లాప్ యొక్క అవుట్‌పుట్ దేనికి కనెక్ట్ అయ్యింది? ఇన్‌పుట్‌కి కనెక్ట్ అయ్యింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే S0 0, S1 0 గనక ఇస్తే ఓకే. సో, 0 అనే లైన్ సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయినప్పుడు ఇప్పుడు ఏదైతే డేటా ఉంటుందో అదే అవుట్‌పుట్‌లో అపియర్ అవుతుంది. మళ్ళీ ఫ్లిప్ ఫ్లాప్ అవుట్‌పుట్ వచ్చి మళ్ళీ ఇన్‌పుట్‌గా వస్తుంది. అంటే హియర్ వి కెన్ సే ఇఫ్ S0, S1 ఈజ్ ఈక్వల్ టు 0, 0 ఏమవుతుంది? దట్ ఈస్ నో చేంజ్ స్టేట్. దట్ ఈస్ నో చేంజ్ స్టేట్. నో చేంజ్ స్టేట్ అంటే ఏంటి? ప్రీవియస్‌గా ఏదైతే వాల్యూ ఉందో అదే వాల్యూ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఏమన్నా వాల్యూ చేంజ్ అవుతుందా మనకి? ఇక్కడ ఏమన్నా రైట్ షిఫ్ట్, లెఫ్ట్ షిఫ్ట్ ఏమన్నా పెర్ఫార్మ్ అవుతున్నాయా? పెర్ఫార్మ్ అవ్వట్లేదు. ఓకే. సో, S0 ఈక్వల్ టు 0, S1 ఈజ్ ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు ఏమవుతుంది మనకి? ఆ 0 అనే లైన్ సెలెక్ట్ అయింది. నో చేంజ్ స్టేట్. నో చేంజ్ అంటే ప్రీవియస్‌గా ఏదైతే ఉంటుందో అదే వస్తదన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ S0 0, S0 0 సారీ S1 0, S0 1. సో, 0, 1 ఏ లైన్ సెలెక్ట్ అవుతుంది? 1 అనే లైన్ సెలెక్ట్ అవుతుంది. సీ హియర్ 1 అనే లైన్ సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఇది కనుక ఇచ్చామనుకోండి 1 అనే లైన్ సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మల్టీప్లెక్సర్‌లో 1 అనే లైన్ సెలెక్ట్ అయింది. ఈ 1 అనే లైన్ సెలెక్ట్ అయినప్పుడు ఇక్కడ మనం ఏమి ఇస్తున్నాము? సీరియల్ ఇన్‌పుట్ ఫర్ ద షిఫ్ట్ రైట్ ఆపరేషన్. టు పెర్ఫార్మ్ షిఫ్ట్ రైట్ ఆపరేషన్ వాట్ వి హావ్ టు డూ? వి హావ్ టు గివ్ సీరియల్ ఇన్‌పుట్. ఓకే. అంటే ఇక్కడ మనము షిఫ్ట్ రైట్ చేయటానికి సీరియల్ ఇన్‌పుట్ ఇవ్వాలన్నమాట. 0 కానీ 1 అనే బిట్ కానీ ఇవ్వాలి. సో, ఫస్ట్ 0, 1 ఇవ్వగానే అన్నిట్లో 1 అనే లైన్ సెలెక్ట్ అవుతుంది. ఓకే. ఈస్ ఇట్ క్లియర్? సెలెక్ట్ అయినప్పుడు ఇప్పుడు ఈ 1లో ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటా ఇక్కడ అపియర్ అవుతుంది. 1లో ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటా ఇక్కడ అపియర్ అవుతుంది. ఈ అపియర్ అయిన డేటా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 ఇచ్చామనుకోండి. ఆ 1 ఇక్కడ అపియర్ అవుతుంది. ఇప్పుడు మీరు సీరియల్ ఇన్‌పుట్ 1 ఇస్తే 1 వస్తుంది. 0 ఇస్తే 0 వస్తుంది. ఈ 1 ఎక్కడికొస్తుంది? ఇక్కడికొచ్చింది. ఇప్పుడు చూడండి ఈ లైన్ దేనికి కనెక్ట్ అయ్యింది మళ్ళీ? 1కి కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు చూడండి మనకి 0 ఎనేబుల్ అవ్వల. అవునా? 0 సెలెక్ట్ అయిందా మనకి? సెలెక్ట్ అవ్వలేదు ఇప్పుడు. మనకి ఏ లైన్ సెలెక్ట్ అయింది? 0, 1 అంటే 1 అనే లైన్ సెలెక్ట్ అయింది. 1 అనే లైన్ సెలెక్ట్ అయినప్పుడు వాట్ ఈస్ ద కనెక్షన్ సీమ్స్ టు బి లైక్ దిస్. ఓకే. అంటే ఇప్పుడు ఈ 1 అనే డేటా ఇలా వచ్చి మళ్ళీ దీంట్లోకి 1 వస్తుంది. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ 1 ఉంటుంది. మళ్ళీ ఇది ఎలా కనెక్ట్ అవుతుంది? ఇలా కనెక్ట్ అవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 1 అనేది రైట్ షిఫ్ట్ అవుతూ వస్తుంది. ఈ 1 అనేది రైట్ షిఫ్ట్ అవుతూ వస్తదనమాట. వచ్చిందా? ఇలా మనకి ఇక్కడ రైట్ షిఫ్ట్ అవుతూ వస్తుంది.
ఇప్పుడు ఈ 1 అనే లైన్ సెలెక్ట్ అవుతుందా? 1 అనే లైన్ సెలెక్ట్ అయింది. అంటే ఇప్పుడు మనకి ఏ నాట్‌లోకి వచ్చేసరికి ఇక్కడ ఏ డేటా ఉంటుంది? 1. దిస్ వన్ ఈస్ కనెక్టెడ్ టు 0. ఓకే. సో 0 డిజేబుల్ కాబట్టి వాట్ ఈస్ ద అవుట్‌పుట్ హియర్? 1. ఇప్పుడు మనం ఏదైతే 1 ఇచ్చామో ఆ 1 రైట్ షిఫ్ట్ అవుతూ ఒక ఎవ్రీ క్లాక్ పల్స్‌కి రైట్ షిఫ్ట్ అవుతూ మళ్ళీ ఇక్కడ 1 అపియర్ అవుతుంది కదా! యెస్. 1 అపియర్ అవుతుంది. ఇప్పుడు ప్రీవియస్‌గా మనం 0, 0 చెప్పుకున్నాం. 0, 0 అంటే ఏంటి? నో చేంజ్. 0, 1 అంటే ఏంటి? సీరియల్ ఇన్పుట్ ఇస్తున్నాము ఫర్ షిఫ్ట్ రైట్ ఆపరేషన్. షిఫ్ట్ రైట్ ఆపరేషన్. ఈజ్ ఇట్ క్లియర్? ఓకే. అండ్ నెక్స్ట్ S1 1 ఇచ్చాము. S0 0 ఇచ్చాం. ఇట్ సెలెక్ట్స్ 2 లైన్. ఏ లైన్ సెలెక్ట్ అవుతుంది? 2 అనే లైన్ సెలెక్ట్ అవుతుంది. ఏ లైన్ సెలెక్ట్ అవుతుంది? 2 అనే లైన్ సెలెక్ట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు అన్నిట్లో 2 అనే లైన్ సెలెక్ట్ అయింది. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. ఈ 2 అనే లైన్ ఎక్కడ కనెక్ట్ అయ్యింది? ఇప్పుడు జస్ట్ నేను డ్రా చేస్తున్నాను. ఇక్కడ కనెక్ట్ అవుతుంది. దాని మీదే డ్రా చేస్తున్నా. డిఫరెంట్ కలర్ తోటి ఒక క్లియర్ ఐడియా రావటానికి. ఓన్లీ 2 అనే లైనే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే if S1 is equal to 1, S0 is equal to 0, it performs left shift operation. లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేషన్. ఇప్పుడు చూడండి లెఫ్ట్ షిఫ్ట్ పెర్ఫార్మ్ అవ్వాలి అంటే డేటా ఎటు నుంచి ఇవ్వాలి? రైట్ టు లెఫ్ట్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఈ 2 అనే దాంట్లోకి ఇక్కడ సీరియల్ ఇన్పుట్‌ని అప్లై చేస్తున్నాము. ఈ 2 అనే దాంట్లోకి ఇక్కడ ఏం అప్లై చేస్తున్నాము? సీరియల్ ఇన్పుట్‌ని అప్లై చేస్తున్నాం. ఎందుకు? టు పెర్ఫార్మ్ లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేషన్. లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేషన్. ఇప్పుడు ఇక్కడ ఏ లైన్ సెలెక్ట్ అవుతుంది? 2 అనే లైన్ సెలెక్ట్ అవుతుంది. ఈ 2 అనే లైన్‌లో ఏదైతే డేటా ఉంటుందో అదే డేటా. ఇప్పుడు లెఫ్ట్ షిఫ్ట్ అంటే ఈ అవుట్‌పుట్ మళ్ళీ ఇక్కడ ఇన్పుట్‌గా కనెక్ట్ అవ్వాలి కదా మనకి. అవునా? సో ఇప్పుడు చూడండి ఇలా కనెక్ట్ అవుతుంది. ఓకే. మళ్ళీ 2 అనే లైన్ అంటే ఇక్కడ ఏదైతే డేటా ఉంటుందో 2 అనే లైన్‌లో అదే డేటా ఇక్కడ అపియర్ అవుతుంది. మళ్ళీ ఈ 2 అనే లైను ఇక్కడ చూడండి ఇక్కడ అవుట్‌పుట్ వస్తుంది కదా! ఈ అవుట్‌పుట్ మళ్ళీ ఎక్కడ కనెక్ట్ అవ్వాలి? ఇన్పుట్‌గా కనెక్ట్ అవ్వాలి. సో ఈ లైను మళ్ళీ ఎలా కనెక్ట్ అవ్వాలి? ఇక్కడ ఇన్పుట్‌గా కనెక్ట్ అవ్వాలి. ఓకే. మళ్ళీ ఇక్కడొచ్చిన అవుట్‌పుట్ మళ్ళీ ఇక్కడ ఇన్పుట్‌గా కనెక్ట్ అవ్వాలి. అంటే ఇట్ పెర్ఫార్మ్స్ లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేషన్. ఇప్పుడు 2 అనే డేటా వస్తుంది. ఇక్కడ 2 అనే డేటా ఉంటుంది. ఓకే. ఇక్కడ మీరు ఏదైతే బిట్ ఇచ్చారో అదే బిట్ ఇక్కడ లెఫ్ట్ షిఫ్ట్ అవుతూ A3లోకి వస్తదనమాట. ఓకే. సో ఇప్పుడు లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేషన్ సీరియల్ ఇన్పుట్ ఇస్తున్నాం ఇక్కడ. రైట్ షిఫ్ట్ పెర్ఫార్మ్ అయింది ప్రీవియస్ కేసులో. ఇప్పుడు చెప్పుకున్న కేసులో లెఫ్ట్ షిఫ్ట్ పెర్ఫార్మ్ అయింది. అండ్ ఫైనల్‌గా S1 ఈజ్ ఈక్వల్ టు 1, S0 ఈజ్ ఈక్వల్ టు 1 ఇస్తే ఏ లైన్ సెలెక్ట్ అవుతుంది? 3 అనే లైన్ సెలెక్ట్ అవుతుంది. 3 అనే లైన్ సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 3 అనే లైన్‌లో పారలెల్ ఇన్పుట్ ఇస్తున్నాం. రైట్? పారలెల్ ఇన్పుట్ ఏంటి? I3, I2, I1, I0 అనే పారలెల్ ఇన్పుట్ ఇస్తున్నాము. సో వి విల్ గెట్ పారలెల్ అవుట్‌పుట్. ఓకే. పారలెల్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు మనకి సిమిలర్‌గా ఇక్కడ ఏ అవుట్‌పుట్ వస్తుంది? పారలెల్ అవుట్‌పుట్ వస్తుంది. ఏ అవుట్‌పుట్ వస్తుంది? పారలెల్ అవుట్‌పుట్ వస్తుంది. ఓకే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యూనివర్సల్ షిఫ్ట్ రిజిస్టర్. సో ఇక్కడ మీరు కొంచెం క్లారిటీగా ఉండాలి. సో క్లారిటీ తో డయాగ్రామ్స్ డ్రా చేయండి. ఓకే. 4 మల్టీప్లెక్సర్స్ కావాలి. 4 ఫ్లిప్ ఫ్లాప్స్ కావాలి. ఫ్లిప్ ఫ్లాప్స్ యొక్క క్లాక్ కామన్ క్లాక్ అండ్ క్లియర్ ఇన్పుట్ ఇస్తాము. అండ్ S0 0, S1 0 0 ఇచ్చినప్పుడు నో చేంజ్ అంటే అవుట్‌పుట్ మళ్ళీ ఇన్పుట్‌కి కనెక్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ సీరియల్ ఇన్పుట్ ఫర్ షిఫ్ట్ రైట్ అంటే ఇక్కడ మనకి ఏమవ్వాలి? షిఫ్ట్ రైట్ అంటే 1 అనే ఇన్పుట్‌లో సీరియల్ ఇన్పుట్ ఇవ్వాలి. ఈ అవుట్‌పుట్ మళ్ళీ ఇక్కడ 1కి ఇన్పుట్‌గా కనెక్ట్ అవ్వాలి. ఓకే. అంటే ఇక్కడ ఏ ఆపరేషన్? షిఫ్ట్ రైట్ ఆపరేషన్. షిఫ్ట్ రైట్ అంటే ఈ 1 అనే లైన్‌కి కనెక్ట్ అవ్వాలన్నమాట అవుట్‌పుట్ అనేది. ఓకే. నెక్స్ట్ 2 అనే లైన్‌కి ఇక్కడ కనెక్ట్ అవ్వాలి ఫర్ షిఫ్ట్ లెఫ్ట్ ఆపరేషన్. అండ్ నెక్స్ట్ S0 1, S1 1 ఇస్తే పారలెల్ ఇన్పుట్ అండ్ పారలెల్ అవుట్‌పుట్ గెట్ చేస్తాం. ఓకే. ఇది టోటల్‌గా మనకి బై డైరెక్షనల్ షిఫ్ట్ రిజిస్టర్ అండ్ యూనివర్సల్ షిఫ్ట్ రిజిస్టర్స్. ఇది టోటల్‌గా రిజిస్టర్స్ టాపిక్. ఓకే.
సో, ఆ తర్వాత మనం నెక్స్ట్ కౌంటర్స్ డిస్కస్ చేద్దాము. సో, ఇది కంప్లీట్‌గా థియరీ పార్ట్. సో, మీరు డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేయాలి. కేసెస్ గుర్తుంచుకోవాలమ్మా.